ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 6వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఇందులో దీపదాన విధి గురించి, దాని మహత్యం గురించి చెప్తారు. వశిష్ఠుడు ఇలా అంటాడు: ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాస నెల రోజులు పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించను, అట్టివారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయను, వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎలానో చెప్తాను వినండి అని చెప్తాడు. పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిది వలె చేసిన ఒత్తులు చేసి ఆవు నెయ్యి చేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసం మందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పైన చెప్పిన దానిలాగా గోధుమ పిండితో ప్రతిమను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి వెండి ప్రమిదను కూడా దానం ఇచ్చిన సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లా చెప్పవలెను: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు కవహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముగా జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చునదయగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం విడి దక్షిణ తాంబూలను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించదను వినండి అని వశిష్ఠుడు జనకునితో చెప్తారు. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలంలోనే భర్త చనిపోయాడు. సంతానం కానీ ఆఖరికి బంధువులు కూడా ఎవ్వరూ లేరు. అందువలన ఆమె ఇతర ఇళ్లలో దాసిగా పని చేయుచు అక్కడే భుజించుచు, ఒకవేళ వారి సంతోషం కొలది ఏదైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను వేరే వాళ్ళకి ఎక్కువ ధరతో అమ్మేసి ఆ ధనంతో పోగు చేసుకొని ఆ పోగైన ధనాన్ని వడ్డీలకి ఇచ్చుకుంటూ మరింత డబ్బును కూగడబెడుతూ ఉండేది. అక్కడే కొంతమంది దొంగలు దొంగిలించుకొని వచ్చి కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటే దానికి తక్కువ డబ్బులతో కొనుక్కొని వేరే వాళ్ళకి ఎక్కువ డబ్బులకి అమ్మేది. శ్రీమంతుల ఇళ్లలో దాసి పని చేస్తూ తన మాటలతో వారి మంచి చేసుకొని జీవించుచూ ఉండేది. ఎంత సంపాదిస్తే ఏమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుడిని మనసారా ధ్యానించుట కానీ చేసిందే లేదు. పైగా వ్రతములు చేసే వారిని, తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అపహేళన చేస్తూ ఉండేది. ఏ ఒక్క భిక్షగానికి కూడా పిరికెడు బియ్యం పెట్టక తాను తినక ధనం కూడబెడుతూ ఉండేది. అటులో కొంతకాలం జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించ కోసం బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడ సత్రంలో మజిలీ చేశాను. అతడు ఆ గ్రామముల్లో మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మ, నా హితవచనములు ఆలకింపండి. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్తున్న మాటలు ఆలకింపండి. మన శరీరములు శాశ్వతము కావు, నీట బుడగ వంటివి. ఏ క్షణంలో అయినా మృత్యువు మనల్ని తీసుకుపోవటనో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు, సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవం పోగానే చర్మము, మాంసము కుళ్ళిన దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొని అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాదికలు చేసి మోక్షము పొందండి. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసమంతు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టునచో
వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశిస్తారు. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆ రోజు నుండి దాన ధర్మాలు చేయుట, కార్తీక మాసం వ్రతం ఆచరించుట వలనే జన్మరాహిత్యమై మోక్షము పొందింది. కావున కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా బ్రాహ్మణునికి దీపదానం చేస్తే మిక్కిలి మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా వశిష్ఠుడు 6వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఓం నమః శివాయ.